కాబట్టి నేను ఎట్లా అనుకుంటా, నేను ఇప్పుడు బాగానే కదా. అట్లాంటి వాళ్ళందరూ ఇంత 40 లక్షల మంది నేను బాగలేను. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తే వాళ్ళు బాగున్నారు, నేను ప్రార్థన చేస్తే బాగా కావాలని నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏం కోల్పోయినావు అది నువ్వు గ్రహించుకో. ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి ఏం పోయింది. తెలుసుకున్నప్పుడు దేవుని ప్రార్థన చేస్తే దేవుడు మనకు 2 అంతలు ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించుగా. మన దేవుడు ఏ దేవుడు అంటుంది? మన దేవుడు ఏ దేవుడు అంట? స్తోత్రం. ఒక్కొక్కరు కూడా చెప్తే ఎట్లా అండి? ఇప్పుడు వరకు చెప్పింది ఒకటే కదా. స్తోత్రం. ఏ దేవుడు అంట మన దేవుడు? ఏంటి? కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చే దేవుడు. ఇచ్చుటకు రాదు, ఇచ్చే దేవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అబ్రహాము ఒక్క కుమారుని కోల్పోవాలని అనుకున్నాడు. స్తోత్రం. ఇప్పుడు మనం అందరము అబ్రహాము కుమారులని. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక్కరు కోల్పోవాలని పర్వాలేదు అనుకున్నాడు. దేవుడు ఇన్ని వేల కోట్ల మందిని అబ్రహాముకి తెచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. నేను అంటున్నాను, ఒక్క నాణం పోయిందని బాధపడతావేమో. స్తోత్రం అని అంటున్నాడు. 99కి ఆనందిస్తున్నాడు. 99కి వెళ్ళండి, వారికి ఆడి కావండి. స్తోత్రం. హల్లెలూయా. సంవత్సరం అనుకున్నాడు, ప్రభు నా అభిషేకం పోయిందయ్యా, నువ్వు ఇచ్చిన వరం అంతా పోయిందయ్యా, నేనేం చేయాలి అనుకుంటున్నాడు. ప్రైజ్ లార్డ్. చివరికి ప్రార్థన చేశాడు, అయ్యా నేను కోల్పోయిన వరాలకు దయచేయాలి. స్తోత్రం. అక్కడ రాయబడి ఉన్నది, తాను బ్రతుకున్న దినములన్నీ మనం చేయాలని గొప్ప అద్భుతం. దేవుడు మరలా తన జీవితంలో అద్భుతమైన కార్యము అని జరిగించున్నాడు. నమ్ముతున్న నీకు ఇవన్నీ కూడా దేవుడు కలిగించడు కాక, సమృద్ధి నేర్చుకోడు కాక, విస్తారమైన పంటల చేత మీ కుటుంబాన్ని దీవించును కాక, విస్తారమైన దీవెన చేత మీ కుటుంబాన్ని దీవించును కాక, విస్తారమైన ఆశీర్వాదం చేత మీ కుటుంబాన్ని దీవించును కాక, అధికమైన ఫలం చేత మీ కుటుంబాన్ని దీవించును కాక. నా నోటికి ఆయన కొరతలేని ఆత్మచేతముడు అభిషేకించును కాక. ఏ దేవుడు అండి? కోల్పోయినవన్నీ ఇచ్చే దేవుడు. నిజానికి చెప్పాలంటే నా జీవితంలో దేవుడికి దూరమైన కోల్పోయినవన్నీ కూడా దీని నా దేవుడు అనుగ్రహించున్నాడు. కనుక చెప్పగలమా? హల్లెలూయా. నువ్వు ఏదైతే కోల్పోయావు దేవుడు మనల్ని చేతిగా అనుభవించబోతున్నాడు. స్తోత్రం. ఇశ్రాయేలు మనసు కోల్పోయినారండి. ఊరుకున్నాడు ఆయన, పిలుసు కొనుక్కోలేకపోయాడు ఆయన. పంపి పెసరా ఈరోజు మీ కొరకు పిలుసులను గతించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తండ్రి, నేను కోల్పోయినవన్నీ కూడా నాకు అనుగ్రహించినాడు. నా ఏదైతే నాకు దూరమైందో నాకు మరలా అభిషేకము, మరొక నీ ఆశీర్వాదం, ఆరోగ్యము, సమాధానము, నెమ్మది,